రెడ్డి గారు చెప్పింది వాస్తవేనండి. ఎందుకంటే ఉన్న చట్టాలని సమర్థవంతంగా ఉపయోగించుకోకుండానే సరే కొత్త చట్టాలు తీసుకురావటాన్ని కూడా మనం ఆహ్వానించాలి. చట్టాలు అనేవి కొంతవరకు డిటరెంట్ గా ఉపయోగపడతాయండి. కానీ పూర్తిగా మాణిక్యవర ప్రసాద్ గారు చెప్పినట్టుగా పూర్తిగా చట్టాల మీద వదిలేసి ఏమీ చేయలేము. అది దానివల్ల ఏంటంటే చట్టాలు ఎంత సమర్థవంతంగా అమలు చేయగలుగుతున్నారు, ఏ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, ఏ విధంగా దీన్ని కట్టడి చేయాలనేది కూడా పెద్ద ఎత్తున ప్రజా చైతన్యం అనేటువంటిది రావాలి. అదేవిధంగా ఇప్పుడు రవిచంద్రారెడ్డి గారు కూడా కూటమిలో భాగస్వామి కాబట్టి ఆయనకి తెలిసిన సమాచారాన్ని కూడా ప్రభుత్వానికి ఇవ్వాలి. బీజేపీ పెద్దల ద్వారానో లేకపోతే ఆయనకి ఎవరినైనా అప్రోచ్ అవ్వచ్చు. కాబట్టి మీరు మీ హెల్ప్లెస్నెస్ ఇక్కడ మీరు వ్యక్తపరుస్తున్నారు, వీ కెన్ అండర్స్టాండ్. కానీ అంత హెల్ప్లెస్నెస్ ఉండాల్సిన అవసరం లేదు. మీరు కూడా మీతోధికంగా ప్రభుత్వానికి తోడ్పాటును అందించాలి. ఇది ఒక మిన్నాస్ కాబట్టి ఇదేదో ఒక పార్టీకి వ్యతిరేకంగానే కాదు. ఇది ఎందుకంటే జడ్జిలు కూడా వాళ్ళ బాధితులుగానే ఉన్నారు కదా. చాలా వరకు జడ్జిలు కూడా తమ బాధని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా బాధితులుగా ఉన్నారు కాబట్టి మీరు ఒక సోషల్ కాజ్ కోసం మీరు ప్రభుత్వానికి సహకరించండి. మీకు తెలిసిన సమాచారాన్ని ఇవ్వండి. ఎవరినైతే మరి కూటమి ప్రభుత్వం సాఫ్ట్గా వెళ్తుందో ఆ సమాచారాన్ని వాళ్ళు ఇస్తే దాన్ని బట్టి వాళ్ళు కరెక్ట్ మెజర్స్ తీసుకోగలుగుతారు. ఏదేమైనప్పటికంటే వాళ్ళ కొత్త చట్టాన్ని మనం ఆహ్వానిస్తానే చట్టాల వల్ల పూర్తి స్థాయిలో ప్రయోజనాలు చేకూరవు కాబట్టి దాంతోపాటు సైమల్టేనియస్గా సమాంతరంగా ఒక ప్రజా చైతన్యం కావాలి. అదేవిధంగా అన్ని పార్టీలతో మాట్లాడాలి, అన్ని పార్టీల మద్దతును కూడగట్టాలి. ఎందుకంటే ఇవాళ నేను గమనిస్తున్నాను, చాలా సంవత్సరాలుగా ఏదైనా ఒక సమస్య వస్తే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టడం అనేటువంటి తగ్గిపోయిందండి. పూర్తిగా జీరో అయిపోయింది అది. ఎందుకంటే చాలా ఇప్పుడు చట్టసభల్లో రిప్రజెంటేషన్ లేకపోవచ్చు, కానీ చాలా మంది మేధావులు ఉన్నారు అన్ని పార్టీల్లో. కాబట్టి ఒక ఆల్ పార్టీ మీటింగ్ ఒకటి పెట్టాలి. అదేవిధంగా మహిళా ప్రతినిధులను కూడా పిలవాలి. హోమ్ మినిస్టర్ గారికి నా ఎర్నెస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే దీని మీద ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, లేదంటే ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయండి. పౌర సమాజం నుంచి సలహాలు సూచనలు స్వీకరించండి. ఇది ఒక లెజిస్లేటివ్ చేసే ముందు, ఒక చట్టం చేసే ముందు చాలా విలువైనటువంటి సూచనలు సలహాలు వస్తాయి. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం కరెక్ట్ మెజర్స్ తీసుకోవాలనేది నా అప్పీల్ అండి. చూద్దాం. సో హోంమంత్రి గారు మరి ఎంతవరకు ఈ స్టేక్ హోల్డర్స్ అందరి ఒపీనియన్ తీసుకుంటారో చూడాలి. తర్వాత ఫైనల్గా ఒక ఫినిషింగ్ టచ్ వరప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అక్టోబర్లో యూకే అనుకుంటా యూకే వెళ్ళాలని ఆయన సిబిఐ కోర్టుకి రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 30 లోపు వెళ్ళి రావాలి అని. సిబిఐ కోర్టు ఏమో వారికి 15 రోజులు అనుమతి ఇచ్చింది. అక్టోబర్లో 15 రోజులు యూకే వెళ్ళి రావచ్చు. నవంబర్ 14లోగా కోర్టు ముందు హాజరవ్వాలి అని సిబిఐ కోర్టు ఆయన్ని ఆదేశించింది. ఈ రకమైన నాయకుడిని పట్టుకొని మా వాడిని మాజీ ముఖ్యమంత్రి అవ్వాలి, మా వాడికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అనేది వాళ్ళ డిమాండ్, ఆయన డిమాండ్ కూడా. దేశం దాటాలంటే కోర్టు అనుమతించే పరిస్థితి. వరప్రసాద్ గారు ఏమైనా కామెంట్ చేస్తారా దీని మీద? అంటే ఏముందండి, ఆయన ఏదో వాళ్ళ పిల్లలు ఏదో ఉన్నట్టున్నారో పిల్లల కోసం వెళ్తున్నాడేమో బహుశా యూరోప్. వెళ్ళడానికి తప్పు అయితే కోర్టుకు ఇప్పుడు సార్ కోర్టు నేననేది కోర్టు ఆర్డర్లో ఒక చిన్న పాయింట్ ఉందండి. నేను చూస్తున్నాను మీడియాలో, ఈ షుడ్ అటెండ్ బిఫోర్ ది కోర్ట్ పర్సనల్, ఈ షుడ్